హాయ్! దిస్ ఈజ్ జగదీష్. నేను 'లవ్' అనే ఒక మినీ మూవీ కోసం మాట్లాడడానికొచ్చాను. అది ఆల్రెడీ స్నేక్ పీక్ రిలీజ్ అయింది. ఆ మూవీ కోసం. మీరు ఆల్రెడీ చూసుంటారు. ఇప్పటికే ఆ మూవీ మీద ఒక చిన్న క్లారిటీ వచ్చుంటది మీకు. సో, ఇంకా ఎక్కువ మాట్లాడి దాన్ని డిస్టర్బ్ చేయను. మీరు డైరెక్ట్‌గా అక్టోబర్ 20థ్ యూట్యూబ్ థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. అప్పుడు మీరు చూసి ఎంజాయ్ చేయండి. అండ్ దెన్ ఆ మూవీ యొక్క డైరెక్టర్ విజయ్ జాడా. యెస్. ఆ అబ్బాయి నా ఫ్రెండ్. ఆయన కోసం మాట్లాడతా ఇప్పుడు. అది విజయ్ నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో ఈజ్ మై ఫస్ట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్. సెకండ్ క్లాస్ నుంచి మేము కలిపి చదువుకుంటున్నాము. అప్పుడు నుంచి నాకు ఫ్రెండ్ లైక్ అంటే ఇప్పటి వరకు చాలా తక్కువ మంది ఉంటారు కదా మనకి మన జర్నీలో. బట్ అప్పటి నుంచి లైక్ సెకండ్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు నియర్లీ చాలా సంవత్సరాలు అయింది. నేను 20 ఇయర్స్ అవ్వచ్చు. సో ఈ 20 ఇయర్స్ నియర్లీ ఫ్రెండ్షిప్ మాది. తను ప్రతి దాంట్లో కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఉండేవాడు. ఆ, అంటే ప్రతిదీ వాళ్ళ ఇంట్లో కూడా నన్ను వాళ్ళ అబ్బాయిలా ట్రీట్ చేసేవారు. ఆయన చేసే ప్రతి ఎంజాయ్మెంట్ లో నాకు ఒక షేర్ ఇచ్చేవాడు. ఆ, నాకు కూడా ప్రతి దాని అంటే మేము కలిసి మూవీస్కి వెళ్ళాము. లైక్ మా చైల్డ్హుడ్ జర్నీ, నా జర్నీ అంతా కూడా ఎంటర్టైన్మెంట్ అంతా కూడా నాకు విజయ్తోనే ఉంది. సో అదే ఇప్పుడు విజయ్ కోసం ఒక విషయం చెప్తా. లైక్ అంటే విజయ్ ఎందుకు మూవీస్ వైపు వెళ్ళాడు అన్నది చెప్తాను. లైక్ మేము బీటెక్ చదువుతున్నప్పుడు డైలీ కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ విజయ్ ఇంటికి వెళ్ళేవాడిని. డైలీ వెళ్ళి మేము డిస్కస్ చేసేవాళ్ళం. లైక్ అలా డిస్కస్ అంటే లైక్ తిరిగేవాళ్ళం. మేము ఒక సినిమాకి వెళ్ళామంటే ఆ సినిమా 3 అవర్స్ అయితే ఇంటికి వచ్చినాక 3 అవర్స్ ఆ సినిమా కోసం డిస్కషన్ పెట్టేవాళ్ళం. సో ఇలా తీస్తే బాగుండేది లైక్ అలా. అయితే మేము అనుకున్నాము లైక్ వాళ్ళు చాలా కష్టం ఉంటది తీసేటప్పుడు. మనం ఏది కూడా ఆ, అలా చెప్పలేము. లైక్ అంటే రాదు, ఇంకా తీసుంటే బాగుందని చెప్పలేము. బట్ మనం తీస్తే మాకు ఆ ప్రెషర్ తెలుస్తుంది అని చెప్పి మేము అనుకుని ఒకరోజు రివర్, ఆ విజయ ఇంటి పక్కన నాగవల్లి రివర్ ఉంటుందండి. ఆ రివర్ దగ్గరికి వెళ్ళి జస్ట్ సరదా ఫన్ కోసం ఒక 10 మినిట్స్ వీడియోని తీసినాం మేము. అది స్టోరీ నేనే ఇచ్చినప్పుడు డైరెక్ట్ చేశాడు. ఒక హర్రర్ కాన్సెప్ట్ చిన్నది. అది ఇప్పుడు లేదు మా దగ్గర. బట్ అది మేము చేస్తున్నప్పుడు విజయ్‌లో ఉండే ఒక స్కిల్స్, ఎడిటింగ్ స్కిల్స్ గాని, లేదా డైరెక్షన్ స్కిల్స్ గాని, స్టోరీ ఒక చిన్న లైన్ ఇస్తే దాన్ని ఎలా బిల్డ్ చేయాలి, ఎలా తీయాలి అనేది నాకు చాలా బాగా కనిపించింది. మేము చిన్నదే కదా లైక్ అంటూ వదిలేద్దాం. బాగా వచ్చినా బాగా రాకపోయినా లేదనంటే, ఆయన మాత్రం ఆ చిన్నదాన్నే చాలా బాగా ఫిల్టర్ చేసి, మంచి ఎఫర్ట్స్ పెట్టి, మంచి ఎలివేషన్స్ ఇచ్చి, అందులో స్కోప్ లేదు బట్ ఆయన క్రియేట్ చేసుకొని మంచిగా చేయడం జరిగింది. అప్పుడు అనుకున్నాను లైక్ ఈయనకి ఈ స్కిల్స్ అన్నీ ఉన్నాయని. బట్ ఇప్పుడు మేము అక్కడితో ఆపేసాం. బట్ ఆయన ఆపలేదు. ఆ తర్వాత నెక్స్ట్ చాలా ఫిల్మ్స్ తీయడం మొదలు పెట్టాడు. అండ్ 'దగ్ధం' అనే ఒక ఫిల్మ్ తీశాడండి. ఈజ్ ఎ కంప్లీట్ ఫుల్ టైమ్ మూవీ. 1 అవర్ 40 మినిట్స్ అలా ఉండొచ్చు. ఆ 'దగ్ధం' ఆల్రెడీ రిలీజ్ అయింది. యూట్యూబ్ లో ఉంది, మీరు చూడొచ్చు. దాంట్లో ఆయన డెడికేషన్ చెప్తున్నాను అనమాట. అందరినీ ఆ చుట్టుపక్కల ఉండే రిసోర్సెస్ అన్ని బాగా యూజ్ చేసుకుని ఫ్రెండ్స్ ని గ్యాదర్ చేసి ఆయన ఫీల్డ్ లో ఉండరు ఆల్రెడీ. అంటే ఐ మీన్ ఆయన ఆల్రెడీ మీకు తెలుసు ఆయన వర్క్ ఆల్రెడీ ఒకటి ఉంటది. అవి చేస్తూ కూడా ఆ దానికి అంటే పర్సనల్ ప్రొఫెషనల్ వర్క్ కి ఇబ్బంది లేకుండా పర్సనల్ గా మూవీస్ ని ఒక మంచిగా తీయడం మొదలు పెట్టాడు. అంటే వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ కష్టపడడం మొదలు పెట్టాడు. ఆయన దగ్గర ఉండే సోర్సెస్ అన్నిటిని, ఆయన దగ్గర ఉండే కెమెరాస్ ని, మొబైల్స్ ని, లేకపోతే వాళ్ళ దగ్గర చుట్టూ ఉండే ఫ్రెండ్స్ ని క్యాస్టింగ్ వాడుకొని అక్కడ ఆయన చుట్టూ ఉండే ఒక లొకేషన్స్ ని యూస్ చేసుకుని, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు ఉన్నారు పెద్ద యాక్టర్ ఆయన, ఆయన్ని యూస్ చేసుకుని ఇలా ఆయన దగ్గర ఉండే ప్రతి రిసోర్సెస్ ని కూడా యూస్ చేసుకుని మంచిగా ఒక మూవీని తీయడం జరిగింది. అదే 'దగ్ధం'. చాలా బాగా తీశాడు. లైక్ అంటే మనం అనుకోము ఇలా చిన్న మూవీ, చిన్న కాన్సెప్ట్ లేదా ఏ ఎక్విప్మెంట్స్ మన దగ్గర లేవు అలా అనిపించి, కానీ చాలా బాగా తీశాడు. అప్పుడు అనిపించింది ఈ చాలా స్కిల్స్ ఉన్నాయి ఈయనలో. ఈయన పర్సనల్ వర్క్ కూడా చూసుకొని ఆల్టర్నేట్ గా దీన్ని కూడా హ్యాండిల్ చేసుకునే విధానం నాకు చాలా బాగా నచ్చింది. అందుకే నేను విజయ్ నుంచి ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఆ హార్డ్ వర్క్ నేర్చుకోవాలనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత ప్రతిసారి కూడా ఆయన మూవీ తీసేటప్పుడు ఆ కాన్సెప్ట్ నాతో వచ్చి డిస్కస్ చేస్తూ ఉంటాడు. లైక్ నాకు ఫస్ట్ మేబీ ఐఎమ్ ద ఫస్ట్ ఆడియన్ టు హిమ్. నాకే ఫస్ట్ చూపిస్తాడు మూవీ చేసినాక మూవీ చూసినప్పుడు నీకు ఎలా అనిపించింది చెప్పు అని అడుగుతాడు. లైక్ నేను ఒక ఆడియన్ లా ఫీల్ అయ్యి ఏవైనా అందులో తప్పులు ఉన్నాయి లైక్ ఇంకా ఎలా తీయొచ్చా లేకపోతే బాగుందా బాగాలేదని చెప్తూ ఉంటాను.
ఆయన అక్కడి నుంచి కరెక్ట్ చేసుకుంటాడు. లైక్ ఇప్పుడు నాకు నచ్చింది మీకు నచ్చొచ్చు లేదా పోవచ్చు. బట్ ఒక యాజ్ ఆడియన్ గా నేను నా సజెషన్స్ ఇస్తూ ఉంటాను అనమాట. అవి ఆయన రెక్టిఫై చేసుకొని చాలా బాగా తీస్తాడు. అండ్ దాని తర్వాత ఆయన ఈ 'దగ్ధం' మూవీ తీస్తున్నప్పుడు ఆయన ఒకటి మాత్రం ఆయనలో నాకు బాగా కనిపించింది. అదే కంటిన్యూటీ. అంటే ఆయన మూవీస్ తీస్తున్నప్పుడు ఆయన చాలా నేర్చుకున్నాడు. లైక్ అంటే మూవీస్‌లో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా కంటిన్యూటీ మిస్ అవుతుంది. ఇవన్నీ కూడా ఆయన చాలా బాగా లైక్ అంటే ఈ సీన్ తర్వాత ఈ సీన్ తీయాలి. ఆ డ్రెస్‌ని వేయాలి. మళ్ళీ ఆ డ్రెస్‌ని ఎక్కడ యూజ్ చేయాలి. సో, అలా ప్రతీదీ డీటెయిలింగ్ కంటిన్యూటీ అనేది ఆయనలో చాలా బాగా ఇష్టం. మాక్సిమం ఆయన వర్క్ అంతా కూడా ఆ కంటిన్యూటీ బేస్ చేసుకొని తీస్తాడు. ప్రతీదీ డీటెయిలింగ్ చెక్ చేస్తూ ఉంటాడనమాట. అసలు యాక్చువల్‌గా ఆయనకున్న సోర్సెస్ తోటి ఇలా తీయడం చాలా గ్రేట్ అని నా ఫీలింగ్. అయితే ఇది విజయ్ కోసం ఇంకా ఉంది. బట్ మనకి సరిపోదు. బట్ నేను నా నుంచి ఒకటి ఏదైనా చెప్పాలంటే ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది టీమ్. అందులో పనిచేసే ఆన్ స్క్రీన్ పైన పనిచేసిన క్యాస్ట్ అండ్ ఆఫ్ స్క్రీన్ అంటే స్క్రీన్ వెనక పనిచేసిన క్యాస్ట్ వాళ్ళందరికీ కూడా డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ, విలాసరావు గారు, అక్క, అందరూ అన్నయ్యలు అందరూ కలిపి చేశారు చాలా బాగా. వీళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మంచిగా సాధించాలని. అండ్ విజయ్ నీకు కూడా నువ్వు ఇంకా మంచి ఎలివేషన్ టైప్ మూవీస్ తీయాలని నేను కోరుకుంటున్నాను. సో యూట్యూబ్లో అక్టోబర్ 20th మన లవ్ మూవీ స్ట్రీమింగ్ అవబోతుంది. ఆ, అందరూ కూడా యూస్ చేసి అందరూ ఆ యూట్యూబ్ థియేటర్స్ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.